చూసాం కదా భరత్. సో ఆయన బట్టి చెప్పిన దాన్ని బట్టి ఎట్లా దీన్ని బట్టి విక్రమార్క చెప్పిన దాన్ని బట్టి అయితే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ వేయబోతోంది లీగల్ ఎక్స్పర్ట్స్ తో. ఓకే. సో ఆ కమిటీ 28వ తేదీలోగా రిపోర్టు సబ్మిట్ చేసి పార్టీకి ప్రభుత్వానికి ఇస్తుంది. దాని ఆధారంగా ముందుకెళ్తాం లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద అని చెప్పారు. సో నాకైతే అర్థమవుతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వానికైతే ఇంపార్టెంట్ థింగ్ వారం రోజుల్లోపు నిర్ణయం జరగబోతుంది. మోస్ట్లీ 42% రిజర్వేషన్స్ పార్టీ పరంగానే ఇచ్చేందుకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఆల్మోస్ట్ నిర్ణయం తీసుకుంది. కానీ ఆ విధంగా చెప్తే గనక పార్టీ పరంగా ఇస్తే 42% ఇస్తామని డైరెక్ట్ గా అనౌన్స్ చేస్తే ఇప్పుడు రాజారాం యాదవ్ ఎటువంటి రియాక్షన్ ఇచ్చారు, తర్వాత మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి పి నరహరి ఎటువంటి రియాక్షన్ ఇచ్చారు, కరెక్ట్ గా వీళ్ళు లేదు. వకలాభరణ కృష్ణమోహన్ గారు బీసీ సంఘాల నుంచి ఇతర పార్టీల నుంచి రియాక్షన్ వ్యక్తమవుతుంది. ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు, క్యాస్ట్ సెన్సస్ ఏదో రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి చేశారు, కానీ బీసీలకు 42% ఇచ్చే అవకాశం లేదు అన్న అపప్రద వస్తుందన్న నేపథ్యంలో కమిటీ ఫామ్ చేస్తున్నట్టుగా చెప్పారు. సో నాకైతే మోస్ట్ లైక్లీ ఫస్ట్ ఆప్షన్ లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పారు రాష్ట్రపతికి గురించి మళ్లీ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తే ఆ కేసు ఎప్పుడు తేలుతుందో తెలియదు అని చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి అభిప్రాయం అయితే అది ఉంది. ఇక మిగతా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కొద్దిమంది బీసీలు ఉండొచ్చు, వేరే నేతలు ఉండొచ్చు, వాళ్ళ అభిప్రాయాలన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు అల్టిమేట్ గా ఏం చేయబోతున్నారంటే కమిటీ ఫామ్ చేయబోతున్నారు. ఆ కమిటీ 5 రోజుల్లో రిపోర్ట్ ఇస్తుందట. ఆ కమిటీలో సభ్యులు ఎవరు ఉంటారన్నది మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ నిర్ణయిస్తారు. 28వ తేదీలోపు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఎందుకంటే సెప్టెంబర్ 30 డెడ్ లైన్ ఉంది హైకోర్టు ప్రకారం. అయితే లోకల్ బాడీ ఎలక్షన్ జనరల్ గా ఇప్పుడు చాలా ప్రాసెస్ ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లు ఖరారు కాలేదు, ఇంకా ఎక్కడ ఏ స్థానం ఏంటి అన్నది. పాత స్థానాలు అయితే గనక నో ప్రాబ్లం, పాత రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అవుతాయంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పాత కేసీఆర్ సమయంలో 10 సంవత్సరాల పాటు ఒకే రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పారు. సో ఇక్కడ ఎలక్షన్ ఆస్పిరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, 42% బీసీ రిజర్వేషన్ కనుక కాకపోతే గతంలో మీ దగ్గర ఏ రిజర్వేషన్స్ ఉన్నాయో అదే రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అవుతాయి. గతంలో సర్పంచ్ స్థానం బీసీ జనరల్ ఉంటే బీసీ జనరలే, బీసీ లేడీ ఉంటే బీసీ లేడీ, ఎస్సీ లేడీ అంటే ఎస్సీ లేడీ, ఓసీ లేడీ అంటే ఓసీఏ, ఓసీ జనరల్ అంటే ఓసీఏ, అదే ఇంప్లిమెంట్ అవుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ రిజర్వేషన్స్ చేంజ్ అయిపోతాయి, కొత్తగా ఇచ్చేందుకు అవకాశం ఉంది. బట్ లాస్ట్ టైం కేసీఆర్ ఆయన ఇచ్చిన దాని ప్రకారం 10 సంవత్సరాల పాటు, ఎందుకంటే ఒక టర్ములు ప్రతి టర్ముకు చేంజ్ అయ్యుకుంటూ పోతే అకౌంటబిలిటీ ఉండట్లేదు. నెక్స్ట్ టైం రిజర్వేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఏమైనా చేయొచ్చని వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలి, మళ్ళీ గెలవాలన్న ఉద్దేశంతో కాకుండా పాలిస్తున్నారన్న ఉద్దేశంతో 10 సంవత్సరాలు ఒకే రిజర్వేషన్ పెట్టారు. ఒకవేళ సేమ్ రిజర్వేషన్స్ తో కనుక వెళ్తే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే గనక అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్న రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అవుతాయి. ఎన్నికల కమిషన్ ఒక మినిమం 20-25 రోజులు పడుతుంది రాష్ట్రం మొత్తంలో. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, ఆ తర్వాత సర్పంచ్. ఈ రెండు సెప్టెంబర్ 30లో కంప్లీట్ కావు. బట్ హైకోర్టు సాటిస్ఫై కావచ్చు, అట్లీస్ట్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది కదా ఎలక్షన్ కమిషన్ అని సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా రాబోయే 5 రోజుల్లో డిసైడ్ కాబోతుంది. ఫస్ట్ ఆప్షన్ అయితే కష్టమని ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి రాష్ట్రపతి 3 నెలలైంది, రాష్ట్రపతి నిర్ణయం తీసుకొని 3 నెలలైంది అయినా సరే నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు వెళ్లే అవకాశం అయితే లేదు. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. అసెంబ్లీలో మళ్లీ బిల్ పాస్ చేసి దీన్ని జీవో ఇష్యూ చేయడం, కానీ అసెంబ్లీలో బిల్ పాస్ అయితే మళ్లీ దానికి గవర్నర్ ఆమోదం తప్పనిసరి. గవర్నర్ సేమ్ బిల్లును సేమ్ ఆర్డినెన్స్ ను రాష్ట్రపతికి పంపించారు. లేదా డైరెక్ట్ గా జీవో జారీ చేయడం, డైరెక్ట్ గా జీవో జారీ చేస్తే దాని మీద ఎవరైనా హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఇమ్మీడియట్ గా కొట్టేస్తుంది దాన్ని. సో పార్టీ పరంగా ఉన్నది మాత్రమే ఆప్షన్ అని ఇంకా చెప్పే అవకాశం ఉంది. లీగల్ ఎక్స్పర్ట్స్ ఆబ్వియస్లీ అదే చెప్తారు ఇప్పుడు లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా. సో లీగల్ కమిటీ అన్నది 5 రోజుల లోపల నిర్ణయం వెలువడుతుందంటే ఆల్మోస్ట్ ఇంకా కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిసైడ్ అయింది. కానీ వెంటనే ఆ నిర్ణయాన్ని చెప్తే గనక డెఫినెట్ గా విమర్శలు వస్తాయి. ఎందుకంటే మిగతా పార్టీలు కానీ లేదా బీసీ సంఘాలు కానీ విమర్శలు వస్తాయి కాబట్టి ఇక లీగల్ గా ఎటువంటి అవకాశం లేదు, న్యాయపరంగా ఎటువంటి అవకాశం లేదు, ఇక పార్టీ పరంగా ఇవ్వడం అని చెప్పి వెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఏదేమైనా 5 రోజుల్లో పంచాయతీ ఎన్నికల మీద క్లారిటీ రాబోతుంది. ఈ 5 రోజుల తర్వాత 28వ తేదీ తర్వాత
ఒక వారం 10 రోజుల్లోనే బహుశా. ఎందుకంటే ఇక రిజర్వేషన్స్ చేంజ్ కావు. మోస్ట్ లైక్లీ పాత రిజర్వేషన్సే కంటిన్యూ అవుతాయి. 42% రిజర్వేషన్ చేస్తే బీసీలకు మళ్ళీ పెంచాలి. గతంలో 23% ఇంప్లిమెంట్ అయ్యాయి, 19% పెంచాలి. అప్పుడు అన్ని స్థానాలు కూడా మారేందుకు అవకాశం ఉంటుంది, బీసీలకు ఎక్కువ స్థానాలు వస్తాయి. కానీ ఇప్పుడు 42% రిజర్వేషన్ చేస్తలేరు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తున్నారు కాబట్టి పాత రిజర్వేషన్స్ గత 5 సంవత్సరాల క్రితం సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతాయి. ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా స్టార్ట్ కూడా చేయొచ్చు ప్రాసెస్. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కు 42% చేస్తే మళ్ళీ దాన్ని ఒక వారం 10 రోజులు పడుతుంది. ప్రతి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ రిజర్వేషన్ అన్ని మార్చాలి. దానికి ఎక్సైజ్ కు మినిమం 15 రోజుల నుంచి 1 మంత్ పడుతుంది. సో చేంజ్ కావట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 28వ తేదీ గనక ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇంకా పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటామంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నివేదిస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ పెడితే బహుశా సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో ఎన్నికలు ఉండొచ్చు. నా రీడింగ్ ప్రకారం సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉంటాయి. ఆ తర్వాత అక్టోబర్ లో దసరా సమయంలో సర్పంచ్ ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉంది. స్థానిక సంస్థలకి ఖచ్చితంగా ఎన్నికల నగారా అయితే ఒక 1 మంత్ లోనే మోగే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. బీసీలకు పార్టీ పరంగానే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇవ్వబోతోంది అని ఇండైరెక్ట్ గా మనకు స్పష్టమైంది. రేహానా, ఓకే. సో బీసీ సంఘాల రియాక్షన్ ఎలా ఉంటుందంటారు ఇప్పుడు? మరి చూశారు కదా, ఇప్పుడు బీసీ సంఘాలు అయితే మాకు అందరు ఊరించారు కానీ చేయలేదని వాళ్ళు చెప్తారు. బట్ ప్రభుత్వం కూడా మేమేం చేస్తాం, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది, అది ఇప్పటికప్పుడు తెలియదు కాదు. కాబట్టి మేమైతే పార్టీ పరంగా ఇస్తున్నాం, మిగతా పార్టీలు ఇవ్వాలి, బీఆర్ఎస్ ఇవ్వాలి, బీజేపీ ఇవ్వాలి, 42% వాళ్ళు ఇవ్వట్లేదు అంటారు. సో దానికోసమే లీగల్ ఎక్స్పర్ట్ కమిటీ అన్నారు. లీగల్ ఎక్స్పర్ట్స్ ఇంకేం ఆప్షన్ లేదని చెప్తారు. చెప్పిన తర్వాత పార్టీ పరంగా ఎన్నికలు వెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓకే. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.